బాగున్నా ఎవరు వెళ్తున్నావు? పెద్దరత దేవారం నుండి పెద్దరత వెళ్తున్నాం. మనతో పాటు ఉన్న ఆయన పంపన లక్ష్మీనారాయణ గారండి. ఈయన భీమవరం నుంచి పెద్ద తిరుపతి కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని భీమవరం వచ్చారండి. ప్రయాణం ఎలా జరిగిందండి? ప్రయాణం బాగా జరిగిందండి. బాగా జరిగిందా? ఎన్ని రోజులు పట్టింది? మొత్తం 15 రోజులు పట్టింది. కాణిపాకం, శ్రీకాళహస్తి నడుచుకుంటా పెద్ద తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి మూడు నడిచెళ్ళాం. 15 రోజులు పట్టింది. 15 రోజులు పట్టింది. ఇప్పుడు నేను వీడియో తీసాను కదా మిమ్మల్ని, ఆ వీడియో చూసి మిమ్మల్ని ఎవరైనా గుర్తుపెట్టారా? గుర్తుపెట్టారు. దారిలో కూడా చాలా మంది ఆదరించారు. ఫోన్లు కూడా చేస్తా. ఫోన్లు చేశారా? ఫోన్లు కూడా బాగా చేశారు. ఓకే. నీకు ఎవరైనా సహాయం చేశారా? ఎంతమంది? అది ఎంత సహాయం వచ్చింది? మొత్తానికి మీరు చేసింది, మా ఇంట్లో వాళ్ళు, మీరు మన వీడియో చూసిన వాళ్ళు అందరు కలిపి ఒక 7,000 వచ్చింది. 7,000 రూపాయల వరకు వచ్చింది. మనం వీడియో మామూలుగా నేను బడ్డుపల్లి నుంచి వస్తున్నాను, ఈయన దారిలో కనపడగానే నాకు వీడియో తీయాలనిపించింది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల మంది వరకు చూసారండి. అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈయన ఫోన్ నెంబర్ అడిగి ఈయనకి సహాయం 7,000 రూపాయల వరకు సహాయం చేశారండి. వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏమన్నా సహాయం చేశారు? డబ్బుల రూపంలో కాకుండా ఏమన్నా వాటర్ ఇవ్వడం అలా అన్నారు. ఒకరు కాకుండా 2-3 ఉంటే నీకు బాగుంటది, ఒకరు అయిపోయావు. ఇప్పుడు ఇంత ఎండలో ఇబ్బందిగా ఉందా నీకు? చాలా ఇబ్బంది. బాగా ఎండ ఉంది కదా, కనీసం ఒక రోజు 40 కిలోమీటర్లు నడిచారు కదా మీరు. అంటే ఇబ్బంది ఉన్నా కొంచెం ముందుకు వెళ్ళాలని ఇంకా దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయావు. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే 550 కిలోమీటర్లు కాలినడకన ఇప్పుడు ఎండ ఎలా ఉందో చూసారు. ఇప్పుడు మాట్లాడుతుంటేనే చెమటలు పట్టేస్తుంది. అలాంటిది ఆ భగవంతుడు మన పంపన లక్ష్మీనారాయణ గారిని ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా దర్శనం చేసుకుని భీమవరం వాళ్ళ నన్ను కలవడానికి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ దేవుడు ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.